మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8లో ఏముంటుందంటే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మీరందరూ అనండి నాతో, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, దేవుడు రూపం ఎలా ఉంటుందంటే, ప్రేమ అనేది ప్రేమలాగా ఉంటుంది. అంటే రూపం, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు. మన బైబిల్లో దేవుడు ఏమై ఉన్నాడని మనం చెప్పాలంటే, దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు, ప్రేమై ఉన్నాడు. ఇంకా యోహాను సువార్త మొదట్లో 1:1 ఏముంటుంది? దేవుడు ఆది యందు దేవుడు వాక్యమై, ఇట్లా కొన్ని రూపాలు పోలికలు చూపించారు. అయితే ప్రేమ, సరే, ఈ దేవుని ప్రేమ మనలో ఉందని రుజువుకి 2-3 మాటలు మీకు చూపించేసి నేను ఆపుతా. ప్రేమ 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 అంటారు. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ అసలు దేవుని ప్రేమ అనేది ఎలా ఉంటుంది? అసలు ఈ ప్రేమ కనుక ఇక్కడ కొన్ని వచనాలు చాలా ఈ దేవుని ప్రేమను ఎలా గుర్తించగలం? నాలో దేవుని ప్రేమ ఉందని, మీలో దేవుని ప్రేమ ఉందని ఎలా గుర్తించగలం మనం? లేకపోతే ఇంకెవరిలోనైనా, క్రైస్తవులైనా, బోధకులైనా, బిషప్పుల్లోనైనా, పాస్టర్ గారిలోనైనా, సేవకులు దేవుని ప్రేమ ఉందరా? వీళ్ళలో దేవుడు ఉన్నాడు అంటే, ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరుంటారు? దేవుడు ఉన్నాడు. మరి దేవుడు ఉన్నాడని వాళ్ళని మనం ఎలా గుర్తించగలుగుతాము అని మనం చూస్తే, అదే అధ్యాయంలో రండి. అదే అధ్యాయంలోని మనం కిందకి బాగా చదివితే 21వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 5:21 చదవండి ఒకసారి. దేవుని ప్రేమించువాడు తన సహోదరిని, బ్రదరన్ అంటే స్త్రీలైన పురుషులైన, సహోదరులు అంటే రక్షణ పొందిన సంఘ సహవాసం. మనందరిని ఏమంటారు చెప్పండి? సహోదరి, సహోదరులు. సహోదరుని కూడా ప్రేమించవలనని ఆజ్ఞను మనం ఆయనను పొంది ఉన్నాం. 20 పైన చదవండమ్మా. పైన ఏముంది? 20 వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఆడు అబద్ధికుడు, అంటే దయ్యం దూరేసినట్టే. తాను చూచిన తన సహోదరుని లేక సహోదరిని, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనవాడు తాను చూడని దేవుని కూడా అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని రుజువేంటమ్మా? చెప్పండి అయ్యా, మీరు చెప్పండి. ఒక్కరినొక్కరు ఏం చేయాలి చెప్పండి? నేను ఇవాళ చెప్పకుండా వచ్చాడు ఒక ఆయన, ఓ పెద్ద ఆయన. ఫోన్ చేయలే, ఏం చేయవచ్చు, గేట్ కొడతాను. ఆయన ఎవరో ఏంటో చెప్పను, కానీ పెద్ద ఆయన గేట్ కొడుతున్నాడు. ఏంటన్నా చెప్పకుండా వచ్చారు. నాకు అది చూశాను, మీరు ఉపవాసాలు ఉన్నారు, ప్రార్థనలు ఉన్నారు, అందుకు వచ్చి కలిశాను. ప్రేమ ఎందుకలా వచ్చారన్నాను? ప్రేమయ్య, సహోదరుడు, నా సహోదరుడివి, ఎలా ఉన్నావో ఉపవాసాల్లో నాకు ప్రేరేపణ కలిగింది. మా ఆవిడ కూడా చెప్పింది, ఎల్లు కలుసుకురాని. ఆమేన్. ప్రేమే దైవం. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, ప్రార్థన చేస్తావు, ఉపవాసాలు ఉంటావు, బైబిల్ చదువుతావు, బాప్తిసాలు పొందావు. తోటి సహోదరి విషయంలో ద్వేషం అలాంటిది పెట్టుకుంటే నీలో ప్రభువు ఉండడు, దెయ్యం ఉంటుంది, సైతాన్ ఉంటుంది. అందుకని మిక్కటముగాను హృదయపూర్వకంగాను మన తోటి సహోదరుని ప్రేమించాలి. ఇంకో చోట ఏముంటుందంటే, తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైనటువంటి స్నేహితుడు ఈ భూమి మీద. అంటే ఒక విధంగా చెప్పాలంటే, యేసు నీ కొరకు నాకు ప్రాణం, అవసరమైతే మన తోటి సహోదరుల కొరకు
ప్రాణం కూడా తెగించాలని బైబిల్ చెప్తుంది. ప్రాణం. ఒకవేళ అంత ప్రేమను చూపిస్తే దేవుడిని తీసుకోండి ఈ ప్రాణాన్ని. అయ్యో, నన్ను ప్రేమించినట్టే నా సంతానం, నా రక్షణ పొందిన నా బిడ్డల్ని, నా సంఘ సహవాసంలో ఉన్న నా బిడ్డల్ని ప్రేమిస్తుంది వారే అని మనల్ని ఇంకా ప్రభు అంటున్నాడు కదా. నన్ను ప్రేమిస్తున్నావని చెప్పేవాడు అందరూ తోటి వాళ్ళు క్షమించు, తోటి వారిని ప్రేమించు. ప్రేమ అనేది మొదటిగా పలకరింపు ద్వారా వస్తుంది. పలకరిస్తుంటే ప్రేమ. మాట, తర్వాత నోటి మాట. ప్రేమ ఉన్న ఊళ్ళో చక్కగా మాట్లాడతారు. తర్వాత ఏదైనా చేస్తే సహాయం. నాలుగోది గంట వాళ్ళు ఏదైనా మంచుకుంటే ఓర్చుకోవాలి. కుళ్ళకూడదు. కుళ్ళితే కుళ్ళు, ఎవరు కుళ్ళితే ఆ కుళ్ళు వాళ్ళని తినేస్తుంది. ఆమె బైబిల్ చెప్పే మాటేనండి. దయచేసి దేవుడు, మన దేవుడు ప్రేమ స్వరూపి. నీవు ప్రేమిస్తున్నావు, దేవుని ప్రేమ నీలో నాలో ఉందని రుజువేమన్నాను ఇక్కడ ఇదే అధ్యాయం నుండి చెప్తున్నా. నీ తోటి వారిని ప్రేమించు, అప్పుడే నీలో దేవుడు ఉన్నాడు. రెండవదిగా చెప్తున్నా చూడండి, రెండవది అక్కడే 18వ వచనం చూడండి. 18 మొదటి యోహాను రాసిన పత్రిక 18లో ఉంది. 4:18లోనే ఉంది. అక్కడే ఉందండి. ప్రేమలో చెప్పండి ప్రేమలో ఏముండదంట? అదే చాలు అలా ఉంచుదాం. భయం అనేది ఏంటంటే, భయంతో కూడింది ఏదన్నా చెప్తే మనకు దెబ్బలు ఉంటాయని, దండన ఉంటుంది, శిక్ష ఉంటుందని తెలుసుగా మనకి. అంటే మనం భయపడేది అసలు దండనతో కూడింది మనం చేయం కదా అసలు. ఇప్పుడు దొంగతనం చేసేవాడు ఎలా చేస్తాడు? చెప్పండి అమ్మా, ఎలా చేస్తాడు? ధైర్యంగా చేస్తాడా? డేర్ అండ్ డాష్గా చెప్పండి, ఎలా చేస్తాడు? ఓ భయం. దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు అలా చేయరు. ప్రేమతో చేస్తున్నావు, భయం ఏంటి? ఆమె దేవుని ప్రేమ. ప్రభు ప్రేమలో ఏముండదంట? భయం ఉండదంట. ప్రార్థన చేయడం భయం ఉండదు. దైవికమైనటువంటి ఈ సహవాసానికి ఏ భయం ఉండదు. కొంతమంది పాస్ గారు మీతో మాట భయం, అమ్మో ఆ మాట అన్నాక అంటే నీలో ఏం లేదని అర్థం చేసుకోను నేను. చెప్పండి, ఏం అర్థం చేసుకోమని చెప్తున్నారు ఇండైరెక్ట్గా నాకు? నాలో నీ మీద అది భయం, ప్రేమ ఉందానికి ఏం చేస్తావు? చెప్పండి, నేను బైబిల్లో తీసి చూపిస్తున్నా. ప్రేమ ఉంటే ఏం చేస్తావు? ఏదున్నా స్పష్టంగా మాట్లాడతావు, ధైర్యంగా మాట్లాడతావు. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు భయం ఏంటి అసలు? ఎవరికైనా సువార్త చెప్పాలన్నా, ఎవరికైనా సాక్ష్యం చెప్పాలన్నా, ఎవరికైనా బుద్ధి చెప్పాలన్నా, ప్రతిరోజు ప్రార్థన చేయాలన్నా, సిలువెత్తుకుని వెంబడించాలన్నా, పాటలు పాడాలన్నా ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? భయపడకూడదు. భయం ఉందా మనలో? ఏమి లేదు చెప్పండి అనండి. లేఖనం చూసి చెప్పిస్తున్నా. దేవుని ప్రేమ నీలో నాలో ఉందంటానికి రుజువు ఏంటంటే, ఒకటి సహోదరుని ప్రేమించండి, ప్రేమ. రెండోది ఏం చేయాలి? భయము లేకుండా భక్తి చేయండి. భయము లేకుండా ఎందుకు భక్తి చేయడం? ఆమేన్. మీకు అర్థం చేసుకోండి, నాకు టైం తక్కువ ఉంది కనుక నేను క్లోజ్ చేస్తున్నాను. కనుక భయము ఉండకూడదు. దేనికి భయపడాలి? మనం చేసేది ఎంతో భక్తి. దానియేలు భయపడ్డా? దావీదు భయపడ్డా? మన పితరులని భక్తులు భయపడ్డారా? మరణ శాసనాలు రాసిన భయపడ్డారా? శత్రువులు ఎదురు ఎన్ని బెదిరారా? అదిరేరా? వాళ్ళు ఏమీ బెదరలేదు కదా. మనకెందుకు భయం? దేవుని భయము. దేనికి భయపడాలి? దానికి భయపడు. అంటే కానీ దైవికమైన విషయాల్లో దేనికి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు అలా భయపడ్డావంటే అనవసరంగా మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకని దేవుని ప్రేమతో నింపబడిన వారు
ధైర్యంగా మాట్లాడతారు. ఆమె ధైర్యంగా ప్రార్థిస్తారు, ధైర్యంగా జీవిస్తారు, ధైర్యంగా పాడతారు, ధైర్యంగా ఎలుగెత్తుతారు, సాక్ష్యం ఇస్తారు, దేవుని కొరకు జీవిస్తారు. దేవుని ప్రేమ నిజంగా మనలో ఉంటుంది. దేవుని ప్రేమ నీలో నాలో ఉంటే తోటి వాళ్ళని చక్కగా మనం ప్రేమ కలిగి ఉంటాం. ఈ రెండు విషయాలు చెప్పాను కదా. ఇంకా చూడండి 12వ వచనంలో రండి. 12లో ఏమంది? ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమై అగును. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాం. ఎలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. కనుక ఈ విధంగా ప్రేమను గురించి మనము ఇలా నేర్చుకుంటాం. కనుక ప్రేమ యందు నిలిచి ఉండాలి. ప్రేమ స్వరూపుడైన దేవుడు మనలో ఉండాలి. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై అని నమ్ముకున్నాం. 16వ వచనం 3వ పాయింట్ ఏంటంటే 16వ వచనంలో ఏముంది? అసలు దేవుడు నిన్నెంత ప్రేమించాడో ఎరుగు. ఫస్ట్ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, దేవుడు నన్ను ప్రేమించాడు అన్నవాళ్ళు ఏదన్నా చేయి చూపిస్తారా? పోనీ నిజంగా చెప్పుకోండి. జీసస్ లవ్స్ మీ. జీసస్ నన్ను ప్రేమించాడు. యేసు నన్ను ప్రేమించాడు. నిజంగా మీరు నాకు ముందు చెప్పపోయినా పర్లేదు, కానీ మీ ఎప్పుడూ మీ మనసులో కూడా ఇంత డౌట్ రాని మాకండి. అలా అనుమానించారా? మీరు ఆయన్ని ఎంతో బాధ పెట్టినాడు. దేవుడు లోకముని ఎంతో అనుదినము దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమే మన మీద లేకపోతే మనము జీవించలేము. ఎవరు దేవుడు ప్రేమ అందరి లోకములో అందరిని ప్రేమిస్తున్నాడు. మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని అందరిని ప్రేమిస్తున్నాడు. వాళ్ళల్లో నుండి వచ్చిన వాళ్ళే మనందరం కూడా, వాళ్ళు కూడా రావాలని మనందరం ప్రార్థించాం. మనం ఒడ్డుకు చేరాం, వాళ్ళు ఇంకా తెలియక ఇంకా నడి సముద్రంలో మునిగిపోతున్నారు, తుఫాను పాలైపోతారు, నశించి నరకానికి వెళ్ళిపోతారేమో. ప్రేమ 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 అంటే ఏమిటి? ఆ ప్రేమ ఒక మనిషి ఈ లోకంలో బ్రతికితే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మహా పోను 100 సంవత్సరాలు బతుతాడు. ఒకడు 100 సంవత్సరాలు ఒక వ్యక్తి బతికాడు అనుకోండి, 50 సంవత్సరాలేమో నిద్ర. ఎన్ని 50 ఏమో రాత్రులు వస్తాయి, 50 సంవత్సరాలు పగలు వస్తాయి. పని అట్టలెక్క. మళ్ళీ అందులో ఎన్నెన్నో డ్యూటీలని, పనులని, అవని, రోగాలని, రొప్పులని, చిన్నప్పుడని, అదని ఇవన్నీ. అసలు అందుకనే భక్తుడు బాగా ఆలోచించి అంటాడు, అసలు మా ఆయుష్ ఎంత అల్పమైనదో దానిని బెత్తెడంతగా చేసి ఉన్నావు. బెత్తెడు 4 ఏళ్ళు అంటే ఎంత తక్కువయా అని బాధపడుతున్నాడు భక్తుడు. ఒకవేళ మనం ఈ లోకములో దేవుని ప్రేమ నెరగకుండా జీవిస్తే మనం నశించిపోతాం. ఈ లోకం ఏమీ అల్పమైందని తెలుసు, స్వల్పమైందని తెలుసు, ఇంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరి లాంటిదని తెలుసు. మనం సంపాదించుకునేది ఏది మనం ఉంటుందని చెప్తారు అందరూ, కానీ సాధన చేయరు. కనుక అలా ఉండొద్దు. మనం అలా గ్రహించకుండా ఉంటే మనం పశువులం కాదు. దేవుడు మనం మనుషులుగా చేశాడు. మనుషులుగా చేయటమే కాదు, మనకు మనసు ఇచ్చాడు. మనసు ఇవ్వటమే కాదు, మారు మనసు ఇచ్చాడు. మారు మనసు ఇవ్వటమే కాదు, జ్ఞానం ఇచ్చాడు, భక్తి ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. అనేకమైనటువంటి ఇలాంటి మాటలు వినిపిస్తున్నాడు మనం. కనుక మనం ఈ మంచి మాటలు విన్నప్పుడైనా కొంచెం గ్రహించి, దేవుడు ప్రేమ స్వరూపి, ఆ ప్రేమ స్వరూపుడైన దేవుడు నాలో ఉన్నాడు అని ప్రూఫ్ అవ్వటానికి తోటి సహోదరులను ఏం చేయాలి? సహోదరులను ప్రేమించాలి. రెండోదిగా ఏం చేయాలి? భయము లేకుండా ఉండాలి. భక్తిలో, ముఖ్యంగా భక్తి జీవితంలో భయము, దేవుని ప్రేమ నీలో ఉంటే భయపడవు. మూడవదిగా చూస్తే అసలు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడో 16వ వచనంలో. అసలు నీ ఎడల మన ఎడల దేవునికి ఎంత ఎవరికల్లా ప్రశ్నించుకోండి. అందుకని ఈ 3 విషయాలు మీరు మనసులో నమ్మరేసుకుంటూ
ప్రార్థన గడపండి. దేవుడి మాటలను ఆశ్రయించును గాక.